హీరో రాజ్ తరుణ్ లావణ్యల పంచాయతీ మోకీల పిఎస్కు చేరింది. లావణ్య మోకీల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక గతంలో నార్సింగి పిఎస్లో కూడా ఫిర్యాదు ఇచ్చినందుకు డాగ్స్ని చంపేసి తన కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చారంటూ కూడా లావణ్య వాపోయింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళితే తమకు న్యాయం జరగలేదని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. నార్సింగి పిఎస్లో కేసు ముందుకు జరగట్లేదంటూ కమిషనర్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం కూడా మోకిలా పిఎస్కి ఇచ్చారని లావణ్య తెలిపారు. ఇక ఈ కేసులో ఏ ఒక్కరూ తప్పించుకోలేరు, పనితీరు కనపడినప్పుడే ప్రతిభ వెలుగులోకి వస్తుందని లావణ్య తెలిపారు. జరిగితే పోలీస్ స్టేషన్ కని వచ్చి కేసు పెట్టిన నాకు ఈ రోజున ఇంత దారుణం చేశారండి. రాజ్ తరుణ్ పైన కేసు పెట్టినందుకు మమ్మల్ని రోడ్డుకి ఇడ్చి మా డాగ్స్ని చంపేసి నా తండ్రిని నన్ను హాస్పిటల్ పాలు చేసి మాకు 1 మంత్ పట్టింది మాకంతా కోలుకొని నార్మల్ అవ్వడానికి. రాజ్ తరుణ్ లీగల్గా వెళ్తానన్నావు, ఏ రకంగా లీగల్గా వెళ్ళావు? ఒకతనేమో శేఖర్ భాషాని మీడియాలోకి పంపించి మళ్ళీ నల్ల కలద్దాలు పెట్టుకొని వచ్చి ఏం జరగలేదని అంటావు. బయటేమో మణికంఠ తంబాడి వాడిని పంపించి మమ్మల్ని కొట్టించావు. ఏ రకంగా లీగల్గా వెళ్తున్నావు? న్యాయం కోసం అని పోలీస్ స్టేషన్కి వెళ్తే మా కంప్లైంట్లు తీసుకోలేదండి. ప్రతి ఒక్క వెహికల్ విల్లాలోకి వచ్చి మా ఇల్లు ఖాళీ చేసి తీసుకెళ్ళిన ప్రతిదీ ఎవిడెన్సెస్ కమిషనర్ సార్కి దగ్గరికి తీసుకెళ్ళాను నేను. ఏ పోలీస్ ఆఫీసర్ ఏదైతే లంచాలు తీసుకున్నారో, ఖాళీ చేతులతో వచ్చి బ్యాగులు తీసుకెళ్లారో అవన్నీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కమిషనర్ సార్ కేసు కట్టించారు. నార్సింగిలో జరగట్లేదని చెప్పి సార్ ఫెయిర్